పూరా లోకల్. రేరా వల్ల ఇప్పుడు ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో అంటే రియల్ ఎస్టేట్లో యూనిట్స్ ఫ్లాట్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి అలాగే ప్లాట్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఈ రేరా నిజంగా సహాయపడుతుందా, వాళ్ళను నిజంగా రక్షిస్తుందా రేరా? నిజం చెప్పాలంటారా? చెప్పండి, ఏం కాదా. సో రేరా అనేది గవర్నమెంట్ బాడీ విచ్ రెగ్యులేటరీ యాక్ట్ అనమాట. రియల్ ఎస్టేట్లో ఒక రెగ్యులేటరీ యాక్ట్. అంటే ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ కట్టాలి అంటే నేను ఒక అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్స్ కంటే ఎక్కువ కట్టాలంటే ఐ హ్యావ్ టు టేక్ రేరా పర్మిషన్స్. ఓకే, దట్ ఈస్ ద రూల్. రేరా మీరు అప్లికబుల్ చేసుకుంటే రేరా ఉన్న ప్రాపర్టీస్కి మీరు ప్రీ లాంచ్లో మీరు అమ్మలేరు. అంటే వితౌట్ పర్మిషన్స్ యూ కెనాట్ సెల్. దట్ ఈస్ ద రూల్. రిజిస్టర్ అవ్వదు. కానీ ప్రీ లాంచ్లో అమ్మకుండా ఎవరైనా ఉన్నారా? అందరూ అమ్ముతున్నారు. ఈవెన్ ద టాప్ బిల్డర్స్ ఆర్ సెల్లింగ్. కానీ ఆ ప్రీ లాంచ్ వల్లనే రియల్ ఎస్టేట్ మొత్తం కుప్ప కూలిందని కూడా అంటున్నారు. నిజమేనా? ఆబ్వియస్లీ కదండి. రోజుకి నెలకు ఒక స్కామ్ బయటకు వస్తూ ఉంది. సో ఈ రేరా అనేది కూడా ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఫంక్షనింగ్. ఇప్పుడు రేరా యాక్ట్ ప్రకారంగా ఇప్పుడు నేను ప్రీ లాంచ్లో అమ్ముకున్నానే అనుకోండి, ఇప్పుడు నేను వెళ్ళి రేరాకి ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు కంప్లైన్ అట్లీస్ట్ సమ్ యాక్షన్ షుడ్ బి టేకెన్ ఆన్ ద బిల్డర్. అది కూడా జరగట్లేదు. రేరా ఏమైనా డబ్బులు తీసుకుంటుందా మేడం ఆ స్టాంప్ ఇవ్వడానికి? ఐ కెనాట్ కమెంట్ అండి. బట్ ఐ సమ్హౌ ఫీల్ దట్ రేరా ఈజ్ ఓన్లీ ఫర్ దట్ సర్టిఫికేట్ సేక్. అంతే. బ్యాంక్ కి వెళ్ళాలి, ప్రాపర్టీకి రేరా ఉందా, హెచ్ఎండి పర్మిషన్స్ ఉన్నాయా, అది ఆ ఒక పేపర్ సర్టిఫికేట్ తప్ప ఫంక్షనల్ గా లోన్స్ కోసం పనికి వస్తుంది. అంతే. ఫంక్షనల్ గా అయితే ఎక్కడ కనపడట్లేదు మాకు. ఎందుకంటే ఒకసారి రేరా వచ్చింది అనుకోండి ప్రాపర్టీకి, యాక్చువల్లీ మనం అమ్మిన డబ్బులంతా రేరా అకౌంట్ కి వెళ్ళాలి. అక్కడ నుంచే అది ఫంక్షనల్ అవ్వాలి, డివైడ్ అవ్వాలి కన్స్ట్రక్షన్ కి దానికి దీనికి. బట్ నో బిల్డర్ ఈస్ అసలు రేరాకి వెళ్ళట్లేదు, డైరెక్ట్ బిల్డర్ దగ్గరికి వెళ్తుంది మనీ. యాక్చువల్లీ నోబడీ ఈస్ ఫాలోయింగ్ దట్ అండ్ దేర్ ఇస్ నోబడీ క్వశ్చనింగ్ దట్ డిపార్ట్మెంట్ ఆల్సో నో. అసలు రేరా ఎప్పుడు వచ్చింది మేడం? రేరా విత్ దిస్ హెచ్ఎండిఏనే వచ్చిందండి. అరౌండ్ 2008-2009 లోనే రేరా కూడా ఫామ్ అయ్యింది. కానీ ఇక్కడ ల్యాండ్ కొనాలనుకున్నా, ఇక్కడ మనం అనేది ఏ తీసుకోవాలనుకున్నా, ఒక హై రైజ్ లో అయినా లేకపోతే స్టాండ్ అలోన్ ప్లాట్ వాట్ ఎవర్ తీసుకోవాలనుకున్నా రేరా ఉందని అడుగుతున్నారు. కానీ దానివల్ల ఎంత హెల్ప్ అవుతుందని మాత్రం తెలుసుకోవట్లేదు ప్రజలు. అంటే జనాలు ఎలా ఉన్నారు అంటే దే ఆర్ ఇగ్నరెంట్ అండి. ఇప్పుడు రేరా ఉన్న ప్రాజెక్ట్స్ లో ప్రీ లాంచ్ లో మీరు కొనుక్కుంటున్నారు, కానీ నేను అది కొనుక్కుంటే రేపు నాకు బిల్డర్ కట్టకపోతే హౌ విల్ రేరా హెల్ప్ మీ అవుట్ అనేది దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అవుట్. అది యాక్చువల్లీ మీకు అప్రూవల్స్ ఉంది మీ ప్రాజెక్ట్లో, ఓకే, అప్రూవల్ వచ్చినాక మీరు ప్రీ లాంచ్ లో కొన్నారనుకోండి, రేరా హ్యాస్ గాట్ ఆల్ ద అథారిటీ టు ఫైట్ ఫర్ యూ అగేన్స్ట్ ద బిల్డర్. కానీ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ దట్, అసలు సీరియస్ గా తీసుకోవట్లేదు. ఉంది అంతే, పర్మిషన్ ఉంది. అంటే బేసిక్లీ ఏమవుతుందంటే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా అదంతా డబ్బులతో కూడిన పని. సో పీపుల్ ఆర్ ఆల్సో స్కేర్డ్. పబ్లిక్ కూడా చాలా స్కేర్ అవుతుంది, అంటే భయపడుతున్నారు ఇలాంటి డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలని. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎంత అడుగుతారు అనే ఒక క్వశ్చన్ మార్క్తో దే ఆర్ నాట్ అప్రోచింగ్ దీస్ బాడీస్ యాక్చువల్లీ. కానీ కరెక్ట్గా మనం ఏదైతే ఫ్రేమ్ లైన్ అంటే ఒకప్పుడు రేరా హెచ్ఎండి ఇవన్నీ ఎప్పుడైతే తెచ్చారో అదంతా ఒక సిస్టమేటిక్ వేగా ఫంక్షన్ అవ్వడానికి అయితే బాగుంటుండే, ఈ మోసాలు జరగకపోయేది. బట్ అది కరెక్ట్గా ఫాలో అయితే అవ్వట్లేదండి. బిల్డర్స్ ఫాలో అవ్వట్లేదు, బయ్యర్స్ కూడా ఫాలో అవ్వట్లేదు. రేరా ఏదైతే తన యాక్షన్ తను తీసుకోకపోవడం వల్లనే ప్రీ లాంచ్ మోసాలు ఎక్కువ జరిగినాయి అని అంటున్నారా మీరు? అది కరెక్టే అండి. అది ఎందుకంటే ఇప్పుడు ప్రీ లాంచ్ లో అమ్మిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటే ఇప్పుడు ముందు కూడా జనాలు వెళ్ళి ప్రీ లాంచ్ లో కొనుక్కుంటారు, ఎలాంటి అప్రూవల్స్ రాకముందే. కానీ ప్రీ లాంచ్ లో కొనాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే దేర్ ఇస్ నో సిస్టమ్ అట్ ఆల్. ప్రీ లాంచ్ లో కొన్న వాళ్ళని కాపాడుకోవడానికి హైదరాబాద్ లో దేర్ ఇస్ నో సిస్టమ్. జస్ట్ మనుషులను నమ్మి మాత్రమే ప్రీ లాంచ్ లో కొనుక్కోవాలి అంతే. అట్లా చాలా మంది మోసపోయారు. చాలా. ఇప్పుడు లాస్ట్ ఒక 1 year నుంచి చూస్తే ఎవ్రీ మంత్ 1 or 2 స్కామ్స్ మీరు చూస్తూనే ఉంటారు ఛానల్స్ లో, న్యూస్ లో వస్తుంది. కమింగ్. పెద్ద బిల్డర్స్ కూడా చాలా మటుకి డిలే అవుతుంది. యాజ్ పర్ ద రేరా యాక్చువల్లీ 3 to 4 years లో డిలే ఉంది అంటే దే ఆర్ సపోజ్ టు పే దమ్ రెంట్. కానీ నోబడీ ఈస్ అప్రోచింగ్ రేరా డిపార్ట్మెంట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. వెరాస్ దే క్యాన్ అప్రోచ్ అయితే వాళ్ళకి ఫలితం కూడా ఉండొచ్చేమో, బట్ నోబడీ ఈస్ డూయింగ్ ఇట్.